సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక 40 రోజులు మాత్రం అవుతుంది. ఇప్పటికే 10,000 కోట్లు పైచులకు అప్పు చేసుకొచ్చాడు. మళ్ళీ పోలవరంకి 15,000 కోట్ల దాకా అప్పు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనేమో శ్రీలంక అయిపోయిందని గబ్బోలు పెట్టిపోయింది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే సింగపూర్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చింది ప్రజల్ని బాగుపరచాలని కాదు, ప్రజలను సంతోషంగా ఉంచాలని కాదు. అతను ప్యాలెస్కి తీసుకెళ్లే ఒక కార్యక్రమాల్లో అప్పులు చేస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ని చక్కబెట్టే పరిస్థితులు మాత్రం అప్పులు చేయలేదని చెప్పేసి నేను సంపూర్ణంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనేది విజన్ ఉన్న నాయకుడు. ఆయనకి ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు ఉన్నాయి. గతంలో 6 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అనుభవజ్ఞుడు, సీనియరు, 40 సంవత్సరాల రాజకీయ జీవిత ఉన్న వ్యక్తి. ఈరోజు అప్పులు తీసుకొస్తున్నారంటే న్యాచురల్గా ఈరోజు జరిగిన నష్టాలని, పోలవరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ నష్టాలని 100% జెన్యూన్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగుపరిచే విధానాల కోసమే తీసుకొస్తున్నాడు. కానీ ఆ నీలాగా ప్యాలెస్కి తరలించుకోవడానికి మాత్రం తీసుకోవట్లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ మీరు ఇప్పుడు పోలవరం అంటున్నారు సార్. పోలవరం అసలు గత వైసీపీ ప్రభుత్వంలో బ్రష్ పట్టిపోయిందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ చూస్తే ఇవాళ 40 గేట్ల నుంచి నీళ్లు వెళ్తున్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయకపోతే మరి ఇప్పుడు దాని నిదర్శనం అదే కదా. 40 గేట్ల నుంచి నీళ్లు వెళ్తున్నాయి, టీడీపీ ప్రభుత్వం దాన్ని సర్వనాశనం చేసిందని చెప్పేసి అంటున్నారు. పోలవరం 40 గేట్ల నుంచి నీళ్లు వెళ్తున్నాయి అనేది వాస్తవం అనేది పక్కన పెడితే, డయాఫ్రమ్ వాల్ అనేది ప్రజలకి ఎన్నో సంవత్సరాల పాటు పనిచేయాల్సిన ఒక వాల్. అది ఆ వాల్ను ఆ రోజు 80% క్లోజ్ చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలనలో 80% క్లోజ్ చేసిన దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని విస్తరించి వదిలేసేసి నీ యొక్క సొంత వ్యాపారాలు, నీ ఆలోచన పరంగా నువ్వు దందాగిరి చేసుకుంటూ నువ్వు ఈ 5 సంవత్సరాల ప్రజల్ని ఇబ్బంది పెట్టి పరిపాలించావు. డయాఫ్రమ్ వాల్ చెడిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే ఈరోజు దానికి సంబంధించిన ప్రతినిధులు, ఇంజనీర్లు పెద్ద మొత్తంలో వాళ్ళు వచ్చారు. కాబట్టి దాన్ని క్యాల్కులేటెడ్గా చూసి ఇది వాళ్ళతో మరి కంటిన్యూషన్ చేస్తే ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో డయాఫ్రమ్ వాల్ పూర్తిగా మార్చేసేసి కొత్త డయాఫ్రమ్ వాల్ వేసేసి చేస్తే ప్రజలకి మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ సలహాలతోటి ఈరోజు దానికి అంత బడ్జెట్ పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 40 రోజుల్లోనే రాష్ట్రంలో చాలా దారుణాలు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తున్నారు. సో ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఢిల్లీలో చూసినట్లయితే ధర్నా చేశారు. ఎలా ఉంటుంది ఇప్పుడు మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందంటారా? ఇది నేషనల్ ఇష్యూ అయింది కదా ఇది. అంటే చాలామంది బయట పొరుగు రాష్ట్రాల పార్టీల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొత్తం తెలిపారు కదా. ప్రజలకు అన్నీ తెలుసండి, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక చిన్న సొరకాయ చూపించారు. చదువుకున్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, మంచి నాయకులు ఎవరా, చెడ్డ నాయకులు ఎవరు అనేది నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే క్లారిటీగా నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మేము చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఈరోజు మరి నువ్వు ఢిల్లీలో కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నావు. 36 మంది చంపేశారు, హత్యలు చేశారు అని చెప్పేసి. రైట్, మా హోమ్ మినిస్టర్ అనిత గారు సవాలు విసిరారు. మీకు 36 హత్యలు జరిగినాయి అన్నారు కాబట్టి 36 హత్యలకు సంబంధించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు మొత్తం తీసుకురండి, మేము సరిచేస్తాం. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మేము క్లారిటీగా మీకు ఇస్తాం. ఊరికే ఆ జంతర్ మంత్ర దగ్గర కూర్చొని అంతమంది పోయారు, ఇంతమంది చంపారు, అంతమంది చెప్పారు అని అంటే కరెక్ట్ కాదు. అది సభావైన పద్ధతి కాదు. ఇప్పుడు నేషనల్ మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించారు, వాళ్ళ అడ్రస్ మాకు ఇవ్వగలరా, వాళ్ళ పేర్లు చెప్పండి అని అంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను.